నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ చేసి కొన్ని గంటలు గడుస్తున్నా కానీ ఈ ఛానళ్ళు మూగపోయినాయి. మరి ఈ గొంతులు మూగపోయినాయి. నిజంగా ముఖ్యంగా మనం కీలకంగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ కుట్రలు బండిందా అంటే, మరి కాంగ్రెస్ పార్టీ నిజంగానే కుట్రలు బండితే నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవాలి మనం. అది ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు తొత్తులుగా పనిచేసే జర్నలిస్టులకు ఈ వీడియో అంకితం. ముఖ్యంగా పార్టీలను జోకుతూ పార్టీలను ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదంటలేదు. ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నించాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాలి. పార్టీలకు తొత్తులుగా పనిచేసే మీడియా ఛానళ్ళు మరి జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ పైన ఇంతవరకు ఎందుకు స్పందిస్తలేవు అంటే ఇందులో నిజం ఉంది. ఇలాంటి చెత్తనా కొడుకులను, ఇలాంటి చెత్తగాలను ఎంకరేజ్ చేసి పార్టీలకు తొత్తులుగా పనిచేసే ఇలాంటి ఛానళ్ళు ఇంతవరకు కూడా TS24 న్యూస్ ఇది కేవలం ఏది బీఆర్ఎస్ పార్టీ కోసం, ఆకుల శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోసం నిత్యం అనునిత్యం కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తు పోస్తూ బీఆర్ఎస్ పార్టీ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ ఛానలే. ఇక మిర్రర్ టీవీ కూడా ఇంతవరకు కూడా ఒక లైవ్ లేదు. కనీసం జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ అయిన చిన్న బ్రేకింగ్ న్యూస్ లేదు. కనీసం దీనికి అసలు ఏం జరిగిందా జరగలేదా, అసలు ఏం విషయం జరగలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నది ఇప్పటికి కూడా. సరే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆ విషయం పక్కకెడితే, యాస్టీజ్గా బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నంలో ఈ ఛానళ్ళు కొనసాగుతున్నాయి. అలాగే టీ న్యూస్లో కూడా ఇంతవరకు కూడా చిన్న స్క్రోలింగ్ లేదు, ఎలాంటి కనీసం బ్రేకింగ్ న్యూస్ లేదు, ఎలాంటి చిన్న న్యూస్ కటింగ్ అన్నా లేదు. దానిలో కనీసం ఒక చిన్న క్లిప్ అన్న ఒక ఏది ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసినట్టు చిన్న క్లిప్ అన్న కనీసం ఒక చిన్న క్లిప్ అన్న కనీసం కింద స్క్రోలింగ్ అన్న కూడా చిన్న స్క్రోలింగ్ కూడా వేయలేకపోయారు. ఎందుకంటే వీడు చేసింది తప్పు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం అనేది తప్పు, చాలా తప్పు. ఇది వీడు సుధపుస్ అయినట్టు ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతాన్ని ఇష్టం ఉన్నట్టు అసలు నాకు భయపడేదే లేదు. ఇక నేను ఎవరికి భయపడా, నేను పెద్ద తోపును అన్నట్టు నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. నేను తప్పు చేయలే, నేను ఎవరికి భయపడా, నేను తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడా అంటూ ఎవరు విని పడితే వాళ్ళ వినికి ఉరుకుతూ ఉంటాడు. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి ఇప్పుడు సమాజం? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇక వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? కేసీఆర్ నిజంగా గతంలో చిన్న గొడవ జరిగినందుకు ఈ గతంలో కూడా అమ్మాయిలే కొట్టిరు. ఏదో చిన్న గొడవ జరిగినందుకు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ పోయి పరామర్శించారు. మరి ఎక్కడ వేరు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఎందుకు సంకోచిస్తున్నారు? ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇప్పుడు వీడు చేసిన లంగా పనులకు మేము బలైపోతాం కాబట్టి వీని వెనకేసుకురావడంలో మమ్మల్ని కూడా తప్పుపట్టే అవకాశం ఉన్నది కాబట్టి, ప్రజలు నిజంగా మమ్మల్ని కూడా తప్పుపట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటి దానికి స్పందిస్తే మనం ఉన్న పరువు కాస్త పోతుందనే ఉద్దేశం కొద్దీ ఇలాంటి లంగలకు ఇంతవరకు కనీసం ట్విట్టర్లో పోస్ట్ లేదు, ఎలాంటి వాట్సాప్లో కూడా చిన్న పోస్ట్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ 9 గంటలకే ఈరోజు 9 గంటలకే ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి చిల్లరగా జర్నలిస్ట్ ముసుగులో ఇలాంటి అమ్మాయిలతో ఆడుకునే భాగోతంగాలను అరెస్ట్ చేసిరని ఒక పోస్ట్ పెట్టింది ట్విట్టర్లో. కొంచెమన్నా సిగ్గుండాలి శంకర్. నువ్వు ఎందుకంటే వీడు రిమాండ్లో ఉన్నాడు. వీనికి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బయట ఏం జరుగుతుందో తెలియదు. అరెస్ట్ చేసిన ఈయన ఛానల్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైన అరెస్టులని ఈయన ఛానల్ పెట్టుకున్నాడు. జర్నలిస్టులు ప్రశ్నిస్తే అరెస్ట్. మరి ఈ ఛానల్ ఎందుకు? వీళ్ళందరూ బయటనే ఉన్నారు కదా. ఒక సిగ్నల్ టీవీ అరెస్ట్ అయినప్పుడు లైవ్ పెట్టినట్టున్నాడు, ఒకటి చిన్న వీడియోను లైవ్ పెట్టినారు. మరి వీళ్ళందరూ బయటనే ఉన్నారు కదా. మిర్రర్ టీవీ ఇక బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు ఏమన్నా అయితే, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమన్నా అయితే వెంటనే పోయి అక్కడ లైవ్ పెడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ, తీర్మార్ మల్లానికి సంబంధించిన కానీ ఎవరికి కానీ ఏమన్నా జరిగిందనుకో, చిన్న ఏమన్నా ఇష్యూ జరిగితే వాళ్ళకి సంబంధించి దాన్ని లైవ్ పెట్టి భూతార్థంలో పెట్టి చూపెడతారు వీళ్ళు. ఈ దొంగలు ఈ పర్సన్ ఈ చిల్లర ప్రవీణ్ గాడు ఎందుకు స్పందిస్తలేడు? మరి ఈ దోస్తానే కదా. అంటే మనం చేసే లంగా పనులు మనకు తెలుసు. వీళ్ళు చేసే లంగా పనులు మనం ఏం పనులు చేస్తాం, ఎంత గొప్ప పనులు చేస్తామని సమాజానికి తెలియదు. ఇంకా తెలియదు వీళ్ళు చేసే పనులు ఎలాంటి లంగా పనులు ఉంటాయనేది తెలియక వీళ్ళు సమాజంలో నిజంగా జర్నలిస్ట్ అని వీళ్ళని నమ్ముతున్నారు. వీడు స్పందించాలి కదా. మరి వీడన్నా స్పందించాలి కదా. వీడు ఇలా లేక ఆ వెంకటగాంతో న్యూస్ చదివిస్తున్నాడు. ఏది తీర్మార్ మల్లన్న చిట్ ఫండ్ బాధితుల మోసాల గురించి నాగర్ కర్నూలు పోతే అక్కడ దాని గురించి మాట్లాడితే వ్యంగ్యంగా ఎట్లా మాట్లాడుతుంది అంటే, పేద ప్రజల బతుకులు అంటే నీకు అంత చులకన అయిపోయిందా వెంకట్గా? వేస్ట్ ఫెలో. నీది కూడా ఛానల్ కదా, నువ్వు పోయి మరి ప్రాబ్లం సాల్వ్ చేయపో. మీ మొత్తం ఏది తీర్మార్ మల్లన్న మొత్తం వసూలు చేస్తా అంటే, నువ్వు సంపాదించిన డబ్బులు ఎప్పుడు వసూలు చేస్తారంటే అంటే పేద ప్రజలను ముంచమంటున్నావు. నీ ఉద్దేశం పేద ప్రజల పక్షాన మాట్లాడు తప్పంటున్నావా? అరే ఏది మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడు కాదు, యూజ్లెస్ ఫెలో. ఏదైనా ఉంటే మీ సబ్జెక్ట్ ఉంటే
సరే మల్లన్నతో కాకపోతే నువ్వు పోయి సాల్వ్ చేయ పేద ప్రజల బతుకులు. చిట్టీలు కనీసం పూట గడవని వాళ్ళు కూడా కనీసం రూపాయి జమ చేసుకొని ఆ చిట్టీలు కట్టుకుంటే మోసం చేసిండ్రు. లక్షలు కొన్ని లక్షలు మోసపోయారు పేద ప్రజలు. అలా గరీబోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏదో మా బిడ్డ చదువుల కోసమో కొడుకుల చదువుల కోసమో ఇలాంటి ఈ చదువుల కోసమో లేకపోతే అది పెళ్ళిళ్ళ కోసమో బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో చిట్టీలు వేసుకొని మోసపోతే దాని గురించి మాట్లాడడానికి పోతే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. హౌలేగా సిగ్గునాదరా కొంచెమన్నా? ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు మరి? ఎవరో ఈ శంకర్ గారు అరెస్ట్ అయితే ఇంతవరకు ఎందుకు స్పందిస్తలేవు? ఈ ఛానల్ ఎందుకు స్పందిస్తలేవు? ఈ ఛానల్ బీఆర్ఎస్ ఛానళ్ళు ఎందుకు స్పందిస్తలేవు? మరి వీటి కూడా స్పందించాలి కదా. కేటీఆర్ స్పందిస్తలేడు, హరీష్ రావు స్పందిస్తలేడు, కవితక్క కూడా స్పందిస్తలేదు. మరి దేనికి స్పందిస్తలేరు? ఇలాంటి చెంచాగాన్ని, ఇలాంటి దొంగను, ఇలాంటి లఫుట్గాలను ఏమడేసుకొచ్చుకొని మరి ఏం చేస్తారు? తెలంగాణ ప్రజానికానికి జర్నలిస్ట్ అనే ముసుగులా ఇలాంటి లఫుట్గాలను ఇక్కడే ఉంటుంది. మరి మీరు చిన్న విషయాలు ఎంత పెద్ద భూతద్దంలో పెట్టి చూపెట్టిరా? ఇది ఎంత పెద్ద సమస్య. మరి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్న ఈ లుచ్చాగాడు ఇలాంటి లుచ్చాగాలను వెనకాసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏమనాలో చెప్పురు? ఇక ఇలాంటి ఇది ఒక దందా మోపు చేసుకొని, ఇది ఒక దందా యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని, ఇది ఒక దందా మోపు చేసుకొని ఇలాంటి లుచ్చాగాన్ని వెనకాసుకొచ్చుకొని మరి ఈరోజు కూడా మాట్లాడాలి ఈ ఛానళ్ళు. నిజాన్ని నిర్భయంగా చెప్తారు కదా మీరు. నిజాన్ని నిర్భయంగా అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు కూడా చూపెట్టాలి తెలంగాణ సమాజానికి వీడు చేసిన అన్యాయాన్ని కూడా చూపెట్టాలి. అప్పుడే మీరు ప్రజల పక్షాన ఉన్నట్టు, లేకపోతే పార్టీల పక్షాన ఉన్నట్టే. ఎందుకంటే చూపెట్టలేరు. అక్కడ వీడు తప్పు చేసిందని తెలుసు, చూపెట్టలేడు. ఇప్పుడు అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోల రూపకంలో డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. ఇట్లా వీడియోలు ఉంటాయి, ఆడియోలు ఉంటాయి, వీడు చేసిన లంగకథలన్నీ ఈ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళు బయట ఉన్నోళ్ళకు తెలుసు ఇలా ఇవన్నీ, బయట ఉన్నోళ్ళకు తెలుసు వీడు ఏ లంగకథలు పడ్డాడు. కనీసం బ్రేకింగ్ న్యూస్ లేవు, మరి వీడియోలు కూడా లేవు. ఎందుకంటే లంగతనం చేసిండు. దయచేసి మిత్రులారా, వీడు చిన్న విషయాలను ఎంత భూతద్దంలో పెట్టి చూపించిందంటే అంటే శుద్ధ పూస లెక్క మేము నిజంగా మేము తప్పు చేయలేదు, ఎదుటోడు ఒకటే తప్పు చేస్తుండు, ఎదుటోడు ఇదే శంకర్ అంటే భయపడే ప్రసక్తి లేదు, ఇవ్వని కూడా భయపడే ప్రసక్తి లేదు. నేను వెనకడగేసే సవాలే లేదు. నా వెనుక పెద్ద నాయకులు ఉన్నాయనుకుంటున్నా. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే బిడ్డ మీ బొక్కలు ఇరగొట్టి లోపల కూర్చుని పెడతారు. న్యాయస్థానం కూడా ఇలాంటి లుచ్చగాలను ఇచ్చిపెట్టాలి. అసలు ఈ బయటకు రాకుండా చేయాలి. ఇలాంటి తప్పు చేయాలంటే, అమ్మాయిల పట్ల ఇలాంటి తప్పు చేయాలంటే, ఇలాంటి లుచ్చగాలకు ఒకరికి కఠిన శిక్ష పడితేనే మరొకరు తప్పు చేయడానికి వెనుక ముందు అవుతారు. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ స్పందించని ఛానళ్ళు ఇంతవరకు ఎందుకు స్పందిస్తలేవు? మరి దీని వెనక మతలబ్ ఏందనేది మీకు క్లియర్ ఇప్పటికే అర్థమై ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. TMR న్యూస్, పేద ప్రజల గొంతుక.